హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను నా స్టైల్‌లో మటన్ కర్రీ అది కూడా ట్రెడిషనల్ స్టైల్‌లో కట్టెల పొయ్యి మీద ఎలా చేయాలో చెప్తాను. సో, నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటాను ఫ్రెండ్స్. సో, తర్వాత ఆవాలు అండ్ పసుపు అండ్ వన్ మోర్ థింగ్ పచ్చిమిర్చి నేనైతే 4-5 తీసుకుంటాను. మీకు కొంచెం స్పైసీనెస్ కావాలంటే ఇంకొక 1, 2 ఎక్కువ వేసినా పర్లేదు. సో, ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఆనియన్స్ అయితే ఒక 4 ఆనియన్స్ తీసుకోండి. గ్రేవీ ఎక్కువొస్తది. మరీ 4 ఈజ్ ఎనఫ్ ఫర్ 1 కేజీ మటన్. అంతకంటే ఎక్కువ అంటే మళ్ళీ కర్రీ స్వీట్‌నెస్ వస్తది. దెన్ ఒకసారి బాగా కలిపి ఒక 5 మినిట్స్, 5-10 మినిట్స్ ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి ఒక 1-2 మినిట్స్ ఆహ్, కలపండి. కలిపిన తర్వాత మటన్ వేయండి. చూసారు కదా! మన ఊర్లో అయితే మటన్ ఎంత ఫ్రెష్‌గా, ఎంత లేతగా ఉందో. ఇది ఇక్కడ చాలా రేర్ ఫ్రెండ్స్ ఇలాంటి మటన్ దొరకడం. సో, అది ఒక 5-10 మినిట్స్ మళ్ళీ. ఒక 5-10 మినిట్స్ మటన్ ఉడికించండి. కట్టెల పొయ్యి మీద అంటే ఇట్స్ ఈజీగా మీకు ఉడుకుతుంది కాబట్టి, ఈ 10 మినిట్స్ మటన్ ఉడికేలోపు మీరు గరం మసాలా అండ్ ధనియాల పొడి అండ్ మేమైతే ఈ గసగసాలు నూరి వేస్తాము. ఎందుకంటే అది స్పైసీనెస్ మంచిగుంటది. సో, మీరు గూడా ఈసారి తప్పకుండా అవి యూజ్ చేయండి. సో, అది. ఇవన్నీ రెడీ చేసుకోండి. ఒక 10 మినిట్స్ నేను చెప్పాను గదా! ఫస్ట్ 10 మినిట్స్ మటన్ ఉడికించండి. ఉడికించిన తర్వాత మీరు 2½ టేబుల్ స్పూన్ కారం. మేమైతే స్పైసీనెస్ ఎక్కువ కాబట్టి, ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి 2½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు. కల్లుప్పు అంటే దొడ్డుప్పు అంటాం గదా! దానివల్ల ఏందంటే ముక్క బాగా పడుతుంది. అదిగో మటన్ ఉడికింది గదా! ఫస్ట్ 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను. 2½ టేబుల్ స్పూన్ కారం అండ్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కల్లుప్పు. ఏసి బాగా కలపండి. కలిపి మళ్ళీ 10 మినిట్స్ దేనికన్నా ప్రాసెస్ ఉంటది ఫ్రెండ్స్. ఫస్ట్ 10 మినిట్స్, నెక్స్ట్ ఈ 10 మినిట్స్ అంటే మొత్తం 20 మినిట్స్ అయింది ఇప్పటికి. మళ్ళీ ఒకసారి బాగా కలిపి మంచిగా ఉడికించండి. ఒకసారి తీసి చూడండి. దెన్ మీరు ఇక్కడ గరం మసాలా నేను చెప్పాను కదా! ముందు ఏవైతే రెడీ చేసుకున్నారో గరం మసాలా, ధనియాల పొడి అండ్ గసగసాలు ఇవి వేసి మళ్ళీ ఒకసారి వెంటనే తిప్పి మూత పెట్టేయండి. లేకపోతే అది ఏదైతే ఉందో అరోమా పోతుంది. చూస్తున్నారు కదా! ఓవరాల్‌గా 30 మినిట్స్ ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద ఇట్స్ 30-35 మినిట్స్‌లో మంచిగా ఉడుకుతుంది. లాస్ట్‌లో కొత్తిమీరేసి ఒక 2 మినిట్స్ ఇచ్చేయండి. 2-5 మినిట్స్ ఎనఫ్. చూస్తున్నారు కదా! కొబ్బరి పొడి ఆప్షనల్ ఫ్రెండ్స్. అది జస్ట్ ఫ్లేవర్ కోసము. మీలో ఎవరైనా ఇష్టపడితే వాటికి కొబ్బరి పొడి ఏసుకోండి. అది ఫ్రెండ్స్. ఓవరాల్‌గా అయితే 30-35 మినిట్స్‌లో అయిపోతుంది కట్టెల పొయ్యి మీద. చూస్తున్నారు కదా! సో, అది ఫ్రెండ్స్. ఎలా ఉందో ఈ వీడియోలో చెప్పండి. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా షార్ట్ వీడియోస్‌ని బాగా ఆదరిస్తున్నారు. నా వీడియోస్‌ని కూడా బాగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మటికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. బాయ్.